యెషయా గ్రంథం 43వ అధ్యాయం 10వ వాక్యంలో ఒక మాట వ్రాయబడింది. యెషయా గ్రంథం 43 10వ వాక్యం, మీరు తెలుసుకొని నన్ను నమ్మి నేనే ఆయననని గ్రహించున్నట్లు మీరును నేను ఏర్పరచుకొనిన నా సేవకుడును నాకు సాక్షి. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి మనం చదువుకునే ఈ మాటలో ప్రజలతో దేవుడు ఏమంటున్నాడంటే, నేనే ఆయననని మీరు తెలుసుకొని గ్రహించున్నట్లు, నేనే ఆయనని మీరు గ్రహించాలి. యేసు ప్రభు ఏమంటున్నాడంటే, నేనే ఆయననని మీరంతా గ్రహించాలి. ఆయన అంటున్నాడంటే ఎవరైనా అంటే నీ కన్నీళ్ళ నుండి విడిపించడానికి నీ కొరకు దిగి వచ్చిన దేవుడు అని మనం గ్రహించాలి. యేసుక్రీస్తు ఆయన భూమి మీదకి దేనికి వచ్చాడు అంటే, నశించే వాళ్ళని వెతికి రక్షించడానికి ఆయన వచ్చాడు. ఒక డాక్టర్ దేనికి ఉంటాడు? రోగం వచ్చిన వాళ్ళని బాగు చేసేదానికి ఉంటాడు. ఒక దేవుడు దేనికి ఉంటాడు అంటే, మీకేమో కానీ నాకు తెలిసి దేవుడు అంటే పూజించబడేదానికి ఉంటాడు. అయితే యేసుక్రీస్తు దేనికి ఉన్నాడంటే, నశించే వాళ్ళని వెతికి రక్షించడానికి ఆయన ఉన్నాడు. అందుకని ఈ పూట ఆయన ఏమంటాడంటే, నేను ఆయనని మీరు గ్రహించాలి. ఎవరైనా నేను విడిపించేదానికి వచ్చిన దేవుడినని, నిన్ను రక్షించేదానికి వచ్చిన మనుష్య కుమారుడని మీరంతా గ్రహించాలి. మనం యేసు ప్రభు దగ్గరకు వస్తున్నామంటే మీ గుండెల్లో ఒక విశ్వాసం ఉండాలి. ఏమిటో తెలుసునా? లోగడు దినాలలో నా బ్రతుకులో ఉండే కన్నీళ్లు ఇక మీదట ఉండవు అనే ఒక ఖచ్చితమైన నిర్ధారణ మీకు కలగాలి. కారణం ఏంటంటే, మనం వచ్చింది రాయి దగ్గరికి రాలేదు, ఏదో చెట్టు దగ్గరికి పొట్టు దగ్గరికి మనం రాలేదు. మాట్లాడగలిగిన మనిషికి మాట్లాడగలిగిన దేవుని దగ్గరికి మనం వచ్చాం. నిన్ను చూస్తాడు, నీ అంతరంగంలో ఉన్నదాన్ని కూడా ఆయన చూస్తాడు. చూచే దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు, వినగలిగిన దేవుడు, మనం ఘనపరుస్తున్నటువంటి దేవుడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. మరొకసారి ఆయన నామం పేరట మనం ఇలా కూడి ఉండటం, అది దేవుడు మనకి ఇచ్చినటువంటి భాగ్యం. దేవుడు మనకి ఇచ్చిన భాగ్యం. ఈ రాత్రి మీరు జాగ్రత్తగా వింటారంటే, అసలు మనం గ్రహించాలి. ఏమని గ్రహించాలి? ఒకవేళ మనం గనుక గ్రహించగలిగితే మనకి కలిగే ప్రయోజనం ఏమిటి అనే విషయాలు నేను మీకు తెలియపరుస్తాను. ఒకసారి ఏం జరిగిందంటే, ఒక వయస్సులో ఉన్నటువంటి ఒక ఆడ మనిషి పరుగున, అంటే అది పరుగు కాదు, అదో రకమైన నడక. బాగా వినండి మాట. వయస్సులో ఉన్నటువంటి ఒక ఆడ మనిషి, ఎవరో కొంతమంది దుర్మార్గులు తరుముకుంటున్నప్పుడు అటు పరుగెత్తలేక ఇటు నెమ్మదిగా నడవలేక, పరుగెత్తితే నలుగురు చూస్తారు, ఏమిటి మనిషిలా పరుగెత్తుకుంటూ వెళ్తుందని అనుకుంటారు. అట్లని నెమ్మదిగా నడిస్తే వెనకొస్తున్న దుర్మార్గులు పట్టుకొని ఏమైనా చేస్తారు. ఇప్పుడు ఆ మనిషి ఎలా నడుస్తుంది? ఏ విధంగా నడుస్తుంది? అటు నడక కాదు, ఇటు పరుగు కాదు. అలసిపోయే విధంగా, ఆయాసం వచ్చే విధంగా నడుస్తుంది. కానీ అది నడక కాదు, అది పరుగు కాదు. అంత కంగారుగా కలవరపడిపోతా, భయపడిపోతా, ఆతృతగా నన్ను నేను కాపాడుకోవాలి అన్నట్లుగా
ఆ వయసులో ఉన్న ఆడ మనిషి ఒక గ్రామంలో ప్రతి ఇంట్లోకి వెళ్తుంది. ఇంట్లోకి వెళ్తుంది, ఏదో కొన్ని విషయాలు వాళ్ళతో చెబుతుంది, మళ్ళా బయటకు వస్తుంది. బయటకు వచ్చిన తర్వాత ఏమైనా నెమ్మదిగా నడుస్తుందా? అది లేదు. మరి మొదట ఎలా కంగారు పడుతూ నడిచిందో అలాగే కంగారు పడుతుంది. అలా ఆ గ్రామం అన్ని ఇళ్లలోనికి ఆమె వెళ్ళి బయటకు వస్తుంది. ఏవో చెప్పు వస్తుంది బయటకు. ఏం చెప్పు వస్తుంది, ఏమని చెబుతుంది అంటే యోహాను సువార్తలో 4వ అధ్యాయం 29వ వాక్యంలో ఆ మాట రాయబడింది. యోహాను సువార్త 4వ అధ్యాయం 29వ వాక్యం. మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడండి. స్తోత్రం. హల్లెలూయా. ఈ వయసులో ఉన్న ఆడ మనిషి ఎవరో తరుముకుంటుంటే కలవరపడి వెళ్తున్నట్లుగా ఉంది కదా. ఎవరూ తరుముకోలేదు ఆమె. ఒక వార్త చెప్పేదానికి ఆమె వెళ్తుంది. ఆమె నివసిస్తున్న గ్రామం అది. ఆ గ్రామంలో ఆ ఇంటికి వెళ్తుంది. ప్రతి ఇంట్లోనికి వెళ్తుంది. ఒక విషయాన్ని చెప్పి బయటకు వస్తుంది. మరొక ఇంటికి వెళ్తుంది, ఆ విషయాన్ని చెబుతుంది, బయటకు వస్తుంది. ఏమని చెబుతుంది ఆ ఇంటి వాళ్ళకి అంటే, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని మీరు చూడండి. ఏమంటుంది తెలుసా? అయ్యా మీరు రండి. మీరు ఇంట్లో ఉంటే కుదరదు, మీరు మీ ఇళ్లలో ఉంటే సరిపోదు. మీ అడుగులు బయట పెట్టి నేను రమ్మన్న చోటుకు మీరు వచ్చి నా బ్రతుకులో నేను రహస్యంగా చేస్తున్న ప్రతి కార్యాన్ని బయట పెట్టాడు ఒక ఆయన మీరు చూడండి. ఇంకా కింద ఇంకో మాట రాయబడింది, ఈయన క్రీస్తు కాదా అని ఆ ఊరి వారితో చెప్పగా వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన యొద్దకు వచ్చుచుండిరి. దేవునికి స్తోత్రం. ఏమంటుందో తెలుసిన? అయ్యా మీరు రండి. నన్ను ఎవరో తరుముకుంటే పరిగెత్తలేదు. నేను నాలో దాచిపెట్టుకోవాలన్నా కూడా దాగటం లేదు. ఒక సంగతి అది మీ గ్రామస్తులందరికీ చెప్పకుండా నేను ఉండలేను. ఏమిటి ఆ విషయం అంటే, ఈమె ఆ ఇంట్లోకి వెళ్ళంటుంది. ప్రతి ఇంట్లోకి వెళ్ళి మీరు నేను చేసినవన్నీ కూడా బయట పెట్టాడండి ఒక మనుషుడు. అతను నేను కాదు, మీరు కూడా చూడాలి, రండి. ఆయన క్రీస్తు అని ఆమె చెబుతుంది. ఆయన ఎవరంట? క్రీస్తు. ఆయన క్రీస్తు. ఈ రాత్రి మనం ఏం తెలుసుకోవాలంటే, క్రీస్తు అనబడిన మనం ఆరాధిస్తున్న దేవుడు మనలో ఉన్నవన్నీ ఏం చేస్తాడు? మనలో ఉన్న రహస్యం అంతా ఆయన బయట పెడతాడు. బహుశా మీరు ఎన్ని వారాల నుండి వాక్యం వింటున్నారు. ఎప్పుడైనా వాక్యం వింటున్నప్పుడు మీ వ్యక్తిగత జీవితాల్లో ఈ మాట నాకు తగిలింది అన్నట్లుగా మీకేమైనా అనిపించినా, ఏ విషయంలో తగిలిందో మీరు నాకు చెప్పొద్దులే. ఈ మాట నాకు తగిలింది అని అనిపించిందా మీకు? మీరు చెప్పినా చెప్పకపోయినా అనిపిస్తుంది. ఎందుకంటే ఇది దేవుని వాక్యం. యేసుక్రీస్తు ఎవరో తెలుసునా? ఆయన యొద్దకు వచ్చిన వారితోటి ఆయన మాట్లాడే దేవుడు. దేవుని స్తోత్రం. ఆయన మౌనంగా నోరు మూసేసుకొని ఆ వచ్చిన వాళ్ళు ఏదో చెప్పేసుకుంటారు. ఈయన మౌనంగా వినేసి అటు విన్నట్లు కాదు, ఇటు తిరిగి మాట్లాడినట్లు కాదు. ఆ వచ్చిన వాళ్ళు వాళ్ళ బాధ ఏమిటో, వాళ్ళ వేదన ఏమిటో, వాళ్ళ కన్నీళ్ళు ఏమిటో వచ్చి చెప్పుకుంటారు, తిరిగి వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్తున్నప్పుడు చెయ్యి చాపడం, బాధపడుతున్నప్పుడు బాధపడమాకు నేనున్నానని మాట్లాడడం, వాళ్ళు కలవరపడుతున్నప్పుడు నీకెందుకు అబ్బాయి నేనున్నాను నీ వెంటని చెప్పండి. అలాంటి చోటుకు రాలేదు మనం ఈ రాత్రి. మనం వచ్చింది ఎవరి దగ్గరికి వచ్చామో తెలిసిన? సర్వశక్తి కలిగిన దేవుని యొద్దకు వచ్చాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మాట్లాడగలిగిన దేవుని యొద్దకు వచ్చాం మనం.
నీవు నోరు విప్పి ఆయనకి చెప్పకపోయినా నీ మనస్సులో మెదులాడుతున్నటువంటి విషయాలు ఏమిటో ఆయన తేటగా తెల్లగా ఎరిగినటువంటి దేవుడు. ఈ అమ్మాయి నాకు చెప్పలేదు కదా, నేనెందుకు చేయాలి మేలు ఆ అమ్మాయికి అని అనుకునే దేవుడు కాదు ఆయన. నీవు మనస్సు విప్పి చెప్పలేకపోయినా ఆయన సన్నిధిలోనికి రాత్రి వచ్చావు కనుక నీ మనస్సులో ఉన్న భారాన్ని ఆయన చూసి వెళ్ళేటప్పుడు తేలిక చేసి పంపించే దేవుడు ఆయన. అందుకని మనం చేరి వచ్చిన ఈ స్థలం, దేవుణ్ణి ఆరాధించే ఈ స్థలం, అది పరిశుద్ధుడైన దేవుని ఉండే స్థలం. ఈమె యేసు ప్రభు దగ్గరకు వచ్చింది. ఒక బావి దగ్గర ఆయన వచ్చి కూర్చొని ఉన్నాడు. ఈమె నీళ్లు తోడుకుని పోయేదానికి వచ్చింది. వచ్చి ఆయన చూసింది. ఆయన ఎలా కనిపించాడు ఇంకంటికి? ఒక పవిత్రమైన నిష్ఠ కలిగిన గోత్రంలో పుట్టిన వ్యక్తి, పెద్దోళ్ళ మనిషిలా కనిపించాడు యేసు ప్రభు ఆమె కంటికి. అప్పుడు ఆయన పిలిచేదానికి భయపడి మౌనంగా ఆమె నీళ్లు తోడుకునేదానికి ఆమె ప్రయత్నం చేస్తుంది. అప్పుడు యేసయ్య ఆమెను కదిలించాడు. అమ్మా, నాకు కూడా కాస్త దాహం తీరుస్తావా అన్నాడు. అంతలో ఏమంటది, అయ్యా నువ్వు చూస్తే యూదుడు లాగున్నావు, నేనేమో తక్కువ జాతి మనిషిని. నా చేతుల మీదుగా నీళ్లు త్రాగటం నిన్ను గనుక మీ వాళ్ళు ఎవరైనా చూస్తే మా బ్రతుకులు ఎలా ఎలివేయబడియో నీ బ్రతుకు కూడా అలాగే వెలివేయబడతాయి. అందుకని నేను నీకు నీళ్లు పొయ్యలేనయ్యా అంటుంది. అప్పుడు అంతలో ఆయన ఏమంటాడంటే, నేను నీళ్లు అడుగుతున్న వ్యక్తి ఎవరో నీకు తెలిస్తే నువ్వే నాకు దాహం ఇవ్వమని నన్ను అడుగుతావు. దేవుని స్తోత్రం. చూడండి, ఆయన ఏమంటున్నాడు, నిన్ను నీళ్లు అడుగుతున్న వ్యక్తి ఎవరో నీకు తెలిస్తే నేను నిన్ను దాహం అడగటం కాదు, నువ్వే నన్ను అడుగుతావు. కారణం, నీవిచ్చే నీళ్లు తాగిన వాడికి మరలా దాహం వేస్తుంది. మన ఇళ్లలో నీళ్లు తాగుతున్నాం మనం, ఒక గంటకు మరలా దాహం వేయటం లేదు. మనకి దాహం వేస్తుందా లేదా? దాహం అయిపోతే బిందుల్లో నీళ్ళు ఎందుకు అయిపోతున్నాయి? మనం ఏర్పాటు చేసుకున్న నీళ్లు తాగుతుంటే మనకి మళ్ళీ దాహం వేస్తుంది, మళ్ళీ తాగుతూనే ఉంటాం. యేసయ్య ఇచ్చే నీళ్లు తాగిన వాడికంతా ఇక మీదట దాహము వేయదంట. దేవుని స్తోత్రం. అదే మాట అంటున్నాడు ఆమె. ఈ పరుగులెత్తిందే ఆ అమ్మాయితో అంటున్నాడు యేసయ్య, నేను దాహం అడిగాను, నువ్వేమి ఈ మాట అన్నావు, నేను ఇవ్వకూడదయ్యా అని. నిన్ను అడుగుతున్న వ్యక్తి ఎవరు నీకు తెలిస్తే, నువ్వు గ్రహిస్తే నువ్వే నన్ను దాహం ఇవ్వమని అడుగుతావు. ఎందుకంటే నేను ఇచ్చే నీడు తాగితే నీకెన్నటికీ దప్పిక కాదు. యేసు ప్రభు ఈ మాట ఎప్పుడైతే అన్నాడో వెంటనే ఆమెకు ఒక ఆలోచన వచ్చింది. అయ్యా, మా గ్రామం అంత దూరాన్ని ఉంది, ఈ బావి దగ్గరికి కాలు బలపం కట్టుకుని బొంగ నీళ్ళ కోసం రావాల్సి వస్తుంది, తాగే నీళ్లు ఎద్దడైపోయింది మాకు. నువ్వు ఇచ్చే నీళ్లు నాకు ఇస్తే, నీకెన్నడూ దాహం కాదని చెబుతున్నావుగా, ఆ నీళ్ళేదో నాకు ఇస్తే మా ఇంట్లో మేము తాగి ఇక దప్పిక లేకుండా జీవిస్తామని ఈయనంటాడు. అప్పుడు ఈయనంటాడు, నువ్వు కోరుకున్నట్లుగా నీ దాహానికి నేను నా నీళ్లు ఇస్తాను కదమ్మా, నువ్వు తిన్నగా మీ ఇంటికి వెళ్ళి నీ పెరిమిటిని పట్టుకురామ్మా, నీ భర్తని తీసుకురా. అప్పుడు ఈమెమంటుందో తెలుసునా, నాకు అసలు భర్తే లేడండి, పెళ్ళే కాలేదండి అది ఏమంటుంది. ఎవరి ముందు అంటుంది? ఎవరైనా నీ అంతరంగ భాగాన్ని చూడగలిగిన దేవునికి ఈమె అబద్ధం ఆడుతుంది. నాకు పెరిమిటి లేడయ్యా, నేను ఒంటరిగా తెను, నాకు పెరిమిటి లేడు, నువ్వు నా భర్తను తీసుకురామంటే నేను ఎక్కడి నుండి తీసుకొచ్చేది అన్నట్లుగా, ఆయనకి తెలియదు నా విషయం అన్నట్లుగా ఇవి మాట్లాడుతుంది. అప్పుడు ఆయన అంటాడు, నీకు పెరిమిటి లేడన్న సంగతి నాకు తెలుసు, కానీ నీకు 5 పెరిమిట్లు ఉండాలి. దేవుని స్తోత్రం. నీకు వివాహం కాలేదన్నది వాస్తవమే. వివాహం కాకపోతే భర్త ఉండడు కదా.
నీకు వివాహం కాలేదనే సంగతి వాస్తవమే, కానీ వివాహము కాకుండానే నీవు 5గురికి భార్యగా నీ జీవితాన్ని నడిపించుకుంటున్నావు. ఇప్పుడు ప్రజెంట్ నీ ఇంట్లో ఉన్నవాడు కూడా నీ మనిషి కాదు. ఆమెలో ఉండే తప్పుని ఎత్తివేయటం కాదు, ఇది ఎత్తివేయటం కాదు. ఆయన అంతరంగాన్ని చూడగలిగిన దేవుడు అని ఆమె గ్రహించాలి. దేవుడు ఎప్పుడు మన బ్రతుకుని ఎత్తి పడవడండి. మనం దేవుడిని ఎప్పుడు కూడా అపార్థం చేసుకోవాలి. ఈ మనుషులైతే మనలో ఉండే తప్పుని పలుమార్లు ఎత్తి లోకాన్ని చూపిస్తారు. వీళ్ళు తప్పుడు, వీళ్ళు తప్పుడు మనిషి అని మనుషులైతే మన పొరపాటుని ఎత్తిపట్టి చూపిస్తారు. ఆయన ఎవరు? ఆయన మనల్ని ఎంతో ప్రేమించిన దేవుడు. మనందరం ఆయనకి పిల్లలు. అందుకని ఆయన మనలో ఉండే లోపాన్ని, మన హృదయాలు బాధపడే విధంగా ఆయన ఎత్తిపడడు. కానీ ఆమెకి 5గురు పెనిమిట్లు ఉన్నారని ఎందుకు చెప్పాడో తెలిసిన? ఈయన ఆమెను రక్షించడానికి వచ్చిన దేవుడని ఆమె గుర్తుపట్టేదానికి ఆమెలో ఉండే తప్పుని చూపించాడు. యేసు ప్రభువుకి ఒక గుణం ఉంది. ఆయన ఎవరినైతే ప్రేమిస్తాడో, ఆయన ఎవరినైతే ఆశిస్తాడో, ఆయన ఎవరిని తన హక్కును చేర్చుకోవాలనుకుంటాడో వాళ్ళ జీవితంలో దాగిన వాటిని వాళ్ళకే జ్ఞాపకం చేస్తాడు. నేను అందుకే మిమ్మల్ని అడిగింది ముందు, దేవుని వాక్యం వింటున్నప్పుడు ఈ మాట నాకు తగిలింది అన్నట్టుగా మీకుందా అని. ఈ మాట నాకు తగిలింది అంటే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడని అర్థం. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడని. ఆయన ఎవరినైతే ప్రేమిస్తున్నాడో వారిలో ఉండే లోపాన్ని వాళ్ళ అంతరంగానికి జ్ఞాపకం చేస్తారు. చూసారా? ఈ వయసులో ఉన్న ఈ ఆడ మనిషి బావి దగ్గరికి నీళ్ళకి వచ్చినప్పుడు యేసయ్య ఆమెతో ఈ విధమైన సంభాషణ మాట్లాడాడు. అప్పుడు ఈమెమంటూ తెలిసిన, అయ్యా ఆ మాట చదవండి బైబిల్లో 19వ వాక్యం. యోహాను సువార్త 4:19. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు ఈమెమంటుందో తెలిసిన, ఆయనేమో ఈమె జీవితంలో 5గురు భర్తలు ఉన్నారని ఆయన చెప్పాడు. అంతలో ఈమెమంటుందో తెలిసిన, వెంటనే నాకు 5గురు భర్తలుంటే నీకెందుకయ్యా? నా వల్ల నీకేమైనా పాడు పేరు వచ్చిందా? నువ్వెవరు, నేనెవరు? నా రహస్యపు జీవితాన్ని ఎత్తుకొడిచేదానికి నువ్వెవరివి అని మాట్లాడేది ఆయన. ఆమె వెంటనే ఆమె యేసయ్య పాదాల దగ్గరకు వంగి, అయ్యా నీవు ప్రవక్తవని నేను గ్రహించుచున్నాను. దేవుని స్తోత్రం. మన వాక్యం అంశం ఏంటి? గ్రహించండి. నేనే ఆయననని గ్రహించండి. ఆయన ఒక ప్రవక్తని మనం గ్రహించాలి. మన అంతరంగంలో దాగిన రహస్యపు పాపాన్ని మనకు జ్ఞాపకం చేసి దానిని ఆయన రక్తంలో కడిగి మనల్ని శుద్ధి చేసేదానికి వచ్చిన నజరేయుడైన యేసు అని మనం గ్రహించాలి. ఈ రాత్రి వేళ యేసుక్రీస్తు అంటే ఎవరు? మన జీవితంలో ఉండే లోపాన్ని సరిదిద్దగలగటానికి వచ్చిన దేవుడు, సరిదిద్దడానికి వచ్చిన దేవుడు. ఈమె ఎప్పుడైతే ప్రవక్తని గ్రహించిందో ఆ విషయాన్ని ఈమె తన మనసులో పెట్టుకుని ఇక నేలకొచ్చిన కడవ బావి దగ్గర విడిచిపెట్టి పరుగున ఎక్కడికి వెళ్ళిందో తెలుసిన? ఆమె నివసించే గ్రామంలోకి వెళ్ళి ప్రతి ఇంట్లోనికి వెళ్ళి ప్రతి మనిషికి చెబుతుంది, నాలో ఉన్నవన్నీ నాకు చెప్పాడు ఒక ఆయన క్రీస్తు కాకుండా ఇంకా ఎవరు? ఆయన దేవుడు కాకుండా ఇంకెవరు? ఆయన ప్రవక్త కాకుండా ఇంకేమనాలి మనం అని ప్రతి ఒక్కరికి చెప్పేసి విన్న వాళ్ళు ఏం చేశారంటే పరుగున వాళ్ళ ఇళ్ళకి తాళాలు పెట్టేసి పిల్ల బీరకాయతో పరుగెత్తుకొని ఈ బావి దగ్గర ఉన్న యేసయ్య దగ్గరికి వచ్చి ఈమె చెప్పిన మాటలు కాకుండా వాళ్ళు సొంతగా ప్రభు దగ్గర కొన్ని విషయాలు విని వాళ్ళు కూడా ఈయన మనల్ని రక్షించడానికి వచ్చిన దేవుడని వాళ్ళు కూడా గుర్తించారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ రాత్రి వాక్యంలో మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే యేసయ్య దగ్గరికి మనం వస్తూ ఉన్నాం.
వస్తున్న మన వ్యక్తిగత జీవితాల్లో ఏదైనా రహస్యపు పొరపాటు మన బ్రతుకులో ఉంటే అది ఆయన వాక్యం ద్వారా బయట పెడతాడు. అది నలుగురికి తెలిసే విధంగా చెప్పడు, నీకు మాత్రమే తెలిసి వచ్చేటట్టుగా ఆయన మాట్లాడతాడు. ఇప్పుడు నేను వాక్యం మాట్లాడుతున్నానంటే వాక్యమే దేవుడు, దేవుడే వాక్యమై ఉంది. ఈ వాక్యం నువ్వు వింటున్నప్పుడు నీలో ఉన్న లోపం ఏంటో 10 మందికి తెలియదు, నీకు తెలిసేటట్లుగా దేవుడు మాట్లాడతాడు. అలా ఎవరికైనా అనిపిస్తే మీరు ఏమనుకోవాలో తెలిసిన ప్రభు నన్ను ప్రేమిస్తున్నాడని మీరు గ్రహించాలి. అంతేగాని ఈ వాక్యం నాకు గుచ్చుకుంటుంది బాబు, ఈ వాక్యం నా పొరపాటుని బయటపెడుతుంది, ఈ వాక్యం నా రహస్యాన్ని ఎత్తుపడుస్తుంది, ఇక నేను ఈ ప్రార్థనకు రాకూడదని మీరు అనుకోకూడదు. దేవుడు ఎవరిని ప్రేమిస్తాడో వాళ్ళని గద్దించి మాట్లాడతాడు. మన తల్లిదండ్రులు లోగడ ఏం చేశారు, మన స్కూల్కి వెళ్ళేటప్పుడు పెన్సిల్ దొంగతనం చేస్తే మన తల్లిదండ్రులు ఏం చేశారు, మనల్ని కొట్టి ఏ చేతులతో మనం పెన్సిల్ తెచ్చుకున్నాం ఇంటికి అదే చేతులతో మళ్ళీ ఇచ్చేసామని వెనక్కి పంపారు. అలా కొట్టినందుకు తిట్టినందుకు వాళ్ళకి మన మీద ద్వేషం ఉండి చేశారా? ద్వేషం ఉండి చేశారా? ప్రేమ ఉండి చేశారా? ప్రేమ ఉండి చేశారు. అదే దొంగతనం నా బిడ్డలే అని గారంగా విడిచిపెడితే వాడి పెన్సిల్ కాకుండా 1000 రూపాయలు నూకే దొంగగా మారిపోతాడు. ఒక రోజున పోలీసులు చేతికి చిక్కిపోతాడు, కీళ్ళు విరగొట్టించుకుంటాడు, ఉరి శిక్షలో మరణిస్తాడు. అంత దాకా వెళ్ళటం దేనికి అని మనల్ని ప్రేమించిన దేవుడు ఏం చేస్తున్నాడంటే మనం లోపల వెళ్ళిన స్థలాల్లో ఎక్కడ కూడా మనలో ఉండే లోపాన్ని చూపలా. నేను లోగడ ఆరాధించిన ఏ దేవుడు కూడా నీ తల్లిదండ్రులు వ్యతిరేకించడం అది తప్పు అని చెప్పిన వాడు కాదు. అందుకని కొంతకాలం నా తల్లిదండ్రులు నేను వ్యతిరేకించాను, వాళ్ళకి అయిష్టంగా జీవించాను. యేసు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన నాకు నేర్పించిన సంగతి ఏంటంటే తల్లిదండ్రులను నువ్వు వ్యతిరేకిస్తే నీకున్న ఆయుష్ తగ్గిపోతుంది. తల్లిదండ్రులు సన్మానించాలని దేవుని వాక్యం చెబుతుంది, నీ తోటి మనిషిని ప్రేమించాలని దేవుని వాక్యం చెబుతుంది, నీవు పనిచేసే చోట నీ యజమానులకి గౌరవించాలని దేవుని వాక్యం చెబుతుంది. గొప్ప సంస్కారం బైబిల్ మనకు నేర్పుతుంది రాత్రి. అందుకని యేసుక్రీస్తు నిజమైన దేవుడు. ఆయన మనలో ఉండే రహస్య సంబంధమైన లోపాన్ని మనకు తెలిసి వచ్చేటట్లుగా చేసి ఎప్పుడైతే ఆయన నీ తప్పుని నీకు తెలియపరుస్తాడో నీవు వెంటనే ఆయన సన్నిధిలో మోకరించి, అయ్యా నా తప్పుని నీ వాక్యంలో బయట పెట్టావు కనుక ఇక మీదట నేను నా తప్పుని చేయను, నేను సరిదిద్దుకుంటున్నా జీవితాన్ని, నాకు ఈ తప్పుకి ఏ సంబంధం లేకుండా నన్ను దూరం చేయి, నన్ను పరిశుద్ధపరచు అని మనం ఒక ప్రార్థన చేసుకుంటే మనం చేసిన పొరపాటుని అది శాపంగా మన మీద మన పిల్లల మీదకి రానికుండా ఆయన తన రక్తంతో దాన్ని కడిగి మన నుండి ఆ యొక్క శాపాన్ని దూరం చేస్తాడు. ఈరోజు శాపంతో నిండిన కుటుంబాలు అన్నీ ఉన్నాయి, కానీ అల్లున్నట్లు చెల్లున్నట్లుగా అన్నీ ఉంటాయి, తినేదానికి అన్నీ ఉంటాయి, కానీ మనశ్శాంతి వాళ్ళకి ఉంది. ఏ ఒక్కరికి మనశ్శాంతి ఉండదు, అద్దాల మేడల్లో ఉంటారు. నేను ఒక్కోసారి ఒక్కొక్క ఇంట్లోకి వెళ్తాను, ప్రార్థన చేశాను, నడుస్తుంటే కాలు జారి పడిపోతానేమో అనిపించింది. అలాంటి పలుపులు అన్నమాట ఎండల్లో మనం నడుస్తుంటే మన ఫోటో ఆ గచ్చు మీద కనబడుతూ ఉంటుంది. అంత చక్కటి ఇల్లు, కానీ వాళ్ళ మనస్సులో నెమ్మది ఉండదు, ప్రశాంతత ఉండదు. మీతో మాట్లాడిన ఈ 10 నిమిషాలు మాకు నెమ్మదిగా ఉంది బ్రదర్ అంటారు. ఏముంది మాలో ఏముంది? మా ఇళ్ళకి వచ్చి మీరు చూస్తే మా ఇల్లు పొక్కలు తిరిగే ఇల్లు లాగా, మా ఇల్లు అద్దాల మేడలుగా ఉండవు. కారణం దేవుడు ఏవైతే ఇస్తున్నాడో అవి మాకు సరిపడగా మిగిలి ఉంటే తగిన వాళ్ళకి ఎవరికి అవసరమో వాళ్ళకి వాటిని ఇచ్చేస్తాం. రేపటి దినం గురించి రూపాయి మీద రూపాయి కూడబెట్టుకుని భక్తి కాదు మరి. ఏ దినానికి ఆ దినం ప్రభు ఇస్తూ ఉంటాడు, దాన్ని మేము తినగా మిగిలిన దాన్ని దేవుని మహిమ కోసం ఖర్చు పెట్టేవాళ్ళు. ఈ కూడబెట్టుకున్న వాళ్ళు రక్త సంబంధులకు 1 రూపాయి జారకుండా
తోడబుట్టినోడికి 1 రూపాయి జారకుండా మేము మాత్రమే తినాలి, మేము మాత్రమే పైకి రావాలనుకునే వాళ్ళు కూడబెట్టుకొని వాళ్ళ ఇల్లు వాటిల్లో అద్దాల వల్ల తీర్చిదిద్దుకుంటారు, కానీ మనసులో నెమ్మది ఉండదు. ఎందుకంటే అది పాపం కదా. ఒక వ్యక్తికి ఆకలి అవుతున్నప్పుడు వాడిని చూస్తూ నువ్వు ముద్ద తింటున్నావే, అది పాపం. బైబిల్ చెబుతుంది, నీవు తినే 10 ముద్దల్లో కనీసం 1 ముద్దను ఆకలి అయ్యేవాడికి పెట్టు. మిగిలిన 9 ముద్దలు నువ్వు తిను, 1 ముద్దన ఆకలి అయ్యేవాడికి పెడితే వాడు సంతృప్తి పడతాడు. ఆకలి అయ్యేవాడికి పళ్ళుడు తింటే తృప్తి పడాలి అని అనుకోడు, 1 ముద్దైనా నేను తినాలనుకుంటాడు, బాగా ఆకలితో ఉన్నవాడు. చూసారా, ఆ పని చేయగలిగిన సదుపాయం నీకు ఉండి కూడా ఎప్పుడైతే చేయకుండా కూడబెట్టుకుంటావో అది పాపం. ఆ పాపమే శాపంగా మారి మనం ఎలాంటి అద్దాల మేడలో మనం జీవిస్తూ ఉన్నా, మన ఇళ్ళు బంగారం ఉంటాయి కానీ మనసులు మాత్రం బంగారంగా ఉండవు. బోలెడని వేదనతో నింపబడి ఉంటాయి. అలాంటి ఇళ్లలో ఎప్పుడన్నా మమ్మల్ని పిలిస్తే మేము వెళితే మేము చెప్పే 4 మాటలు వాళ్ళు వింటూ వాళ్ళతో మేము కొన్ని విషయాలు మాట్లాడుతుంటే వాళ్ళకి అనిపిస్తుందట నెమ్మదిగా ఉందని వాళ్ళకి అనిపిస్తుంది. దేవుని స్తోత్రం. మేము ఎవరి మాటలు చెబుతున్నామో తెలుసునా? ప్రభు అయిన యేసు క్రీస్తు మాటలు చెబుతున్నాం. ఆయన మాట వింటే మనకి నెమ్మది, ఆయన మాట వింటే మనకి సంతోషంగా ఉంది, ఆయన మాట వింటే మనలో ఉండే లోపం ఏంటో మనకి స్పష్టంగా తెలుస్తుంది. ఈ బావి దగ్గరకు వచ్చిన స్త్రీకి ఆమెలో ఉండే లోపం ఏంటో తెలిసింది. యేసయ్య దగ్గరకు వచ్చిన తర్వాత ఎప్పుడైతే తెలిసిందో వెంటనే ఆ సంగతి తన జాతి మనుషులందరికీ తెలియజెప్తుంది. చూసారా, మీరు చేయవలసిన పని కూడా ఇదే. ఈ ప్రాంతంలో మీ హృదయాల్లో దేవుడు కలిగిస్తున్న మార్పు, మీ కుటుంబాల్లో దేవుడు చేస్తున్న కార్యాలు, లోగడ మీ కుటుంబాల్లో ఏ వేదన, ఏ కన్నీరైతే ఉందో అలాంటి కన్నీరు మరొక కుటుంబాల్లో కూడా ఉంది. వాళ్ళకు కూడా మీరు ఈ సమాచారం అందించాలి. మేము యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాం, ఆయన మా కుటుంబంలో ఉండే కన్నీళ్ళని తీసేసాడు. మీరు కూడా యేసయ్య దగ్గరికి రండి అని మీరు ఈ ప్రాంతంలో ఉండే ప్రతి ఒక్కరికి ప్రభు మాటలు తెలియపరచాలి. ఈ సమర స్త్రీ అనబడుతున్న ఆమె రహస్య జీవితాన్ని ప్రభు బయటపెట్టిన తర్వాత ఆ విషయాన్ని గ్రామస్తులందరికీ వెళ్ళి చెప్పేసింది. ప్రతి ఇంట్లోకి వెళ్ళి చెబుతుంది, నాలో దాగినవి బయటపెట్టిన మనుషుడు ఉన్నాడు, ఆయన క్రీస్తు కాక ఇంకెవరు, ఆయన చూద్దురు రండి అని ప్రతి ఒక్కరిని పిలుచుకొచ్చింది. గ్రామం మారు మనసు పొంది ప్రభువుని వెంబడించింది. వాళ్ళ కన్నీళ్లు తొలగిపోయాయి, వాళ్ళ కష్టాలు తొలగిపోయాయి, వాళ్ళ రోగాలు తొలగిపోయాయి, వాళ్ళ కుటుంబాల గొడవలు, వైరాలు తొలగిపోయాయి. సమాధానం కలిగి జీవించారు వాళ్ళు, సమాధానం కలిగి. కనుక మనం ఏం గ్రహించాలో తెలిసిన, యేసయ్య యొద్దకి వచ్చి ఆయన మనల్ని అర్థం చేసుకొని ఆయన మన కొరకే ఉన్న దేవుడని, మనల్ని ప్రతి సమస్య నుండి విడిపించగల సమర్థుడని మనం ఈ రాత్రి గ్రహించాలి. దేవుని స్తోత్రం. ఇంకొక మాట నేను మీకు చెప్పి వాక్యాన్ని ముగిస్తాను. మత్తయి సువార్త 13వ అధ్యాయం చూడండి. మత్తయి సువార్త 13:23 వాక్యం. మంచి నేలను విత్తబడిన వాడు వాక్యము విని గ్రహించువాడు. దేవుని స్తోత్రం. ఇక్కడ యేసు ప్రభు ఒక ఉపమాన రీతిగా చెబుతున్నాడు ఒక మాట. మంచి నేలలో విత్తబడిన విత్తనం. మంచి నేల కనుక ఏమిటమా? మంచి నేల అంటే ఇప్పుడు రైతు విత్తనాలు చల్లాలంటే పొలాన్ని ఏం చేస్తాడో తెలిసిన, మొదటి దాన్ని దున్ని రాయి రప్ప చెత్త చెదారు బయట పడేసి దానికి నీరు కట్టి మెత్తగా మార్చి దానిలో మళ్ళీ ఎరువుతో అప్పుడు విత్తనాలు వేస్తాయి. అంటే రాయి రప్ప చెత్త చెదారం లేకుండా మంచి భూమిగా చేసి అప్పుడు నీరు కట్టి దానిలో విత్తనాన్ని వేస్తాడు. ఆ వేసిన విత్తనం చక్కగా పెరిగి అది మంచి దిగుబడిని ఇస్తుంది, మంచి దిగుబడిని ఇస్తుంది. ఇప్పుడు వాక్యము విన్న వ్యక్తి వాక్యాన్ని విన్న వ్యక్తి గ్రహిస్తాడంట. వాక్యాన్ని మళ్ళీ చదవమాట.
మంచి నేలను విత్తబడిన వాడు వాక్యము విని గ్రహించువాడు. దేవునికి స్తోత్రం. వాక్యము విని గ్రహించిన వాడంట మంచి నేలలో పడి మొలిచిన విత్తనము వలె ఉంటాడంట. ఈ రాత్రి మీరు వాక్యం వింటున్నారు. ఈ రాత్రే కాదు, ప్రతి ఆదివారం సాయంత్రం వింటున్నారు. ఇక మీద ప్రతి గురువారం సాయంత్రం వింటారు. మీరు ఈ వింటున్న వాక్యం, ఈ వాక్యంలో మీరు ఏం గ్రహించాలి? దానిని మీరు గ్రహించగలిగితే మీరంట మంచి నేలలో మొలిచిన విత్తనం వలె ఉంటారంట. మంచి నేలలో విత్తనం అది చాలా ఏపుగా పెరుగుతుంది. అది కొమ్మలేస్తుంది, పూత పడుతుంది, పిందులు వేస్తుంది. ఏదో ముళ్ళ పొదలు పడితే ఆ మొక్క మొలుస్తుంది, కానీ పైకి ఎదుగుదలకి ముళ్ళు అడ్డమైనందున అది ఎలా ఉంటుంది? వంకర టింకర్గా అక్కడక్కడే మెలవేసుకుని ఉంటుంది. ఇక అది పైకి ఎదగలేదు, సరైన దిగుబడి ఇవ్వలేదు. దేవుని యొక్క వాక్యం అంటుంది, మనం అంట వాక్యం విని గ్రహించాలంట. వాక్యం విని గ్రహించాలి. ఈ రాత్రి మీరు వాక్యం విన్నారు, ఏం గ్రహించారు? ఒక చిన్న క్వశ్చన్, ఏం గ్రహించారు మీరు మనసులో అనుకోండి. ఈ రాత్రి వాక్యంలో ఏం గ్రహించారు? యేసయ్య వద్దకు వస్తే ఆయన మన రహస్యాన్ని మనకి బయట పెట్టారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మన రహస్యాన్ని ఆయన బయట పెడతాడు. దేనికి పెట్టినట్లు? మనల్ని ఎండేయటానికా, మనల్ని లోకానికి ఆరేయటానికా కాదు. ఆ లోపం నుండి మనల్ని విడిపించి తన బిడ్డలుగా చేసుకునేదాన్ని. దేవుని స్తోత్రం. ఇది రాత్రి వాక్యంలో మీరు గ్రహించాలి. అలా మీరు గ్రహించగలిగే వారైతే మీరు మంచి నేలలో పడిన విత్తనము పెరిగినట్లుగా మీరు పెరుగుతారు. మీరు పెరిగేటప్పుడు ఏ రాయి మీకు అడ్డు రాదు, ఏ ముళ్ళు మీకు అడ్డము రావు. కారణం మంచి నేలలో మీరు పెరుగుతున్నారని అర్థం. దేవుని వాక్యాన్ని ఎవరైతే వింటున్నారో వాళ్ళు మంచి నేలలో పెరిగే మొక్కగా ఉంటారు. దేవుని వాక్యాన్ని గ్రహించకుండా ఎటువంటి తెడ్డంగా ఉంటారు. కొంతమంది ప్రార్థనకు వస్తారు, కానీ వాక్యం ఒక రకంగా చెబితే ఇంకొక రకంగా అర్థం చేసుకొని ఆ పాస్టర్నే భలే తిట్టేస్తున్నాడు, మొదలు పెట్టి కానిచ్చి ముగించేసింది అది నా మొఖంకి వెళ్ళే చూసి తిడుతున్నాడు. ఒకసారి మా సంఘంలోకి ఒక పెద్ద ముసలావిడ వచ్చింది. ఒక ముసలావిడ, ఆమె ఉంటానికి ఎంతలా ఉండేది, అంత ఎత్తుంది, ఆమె భుజాల దగ్గర రాని. ఆమె వచ్చి వాక్యం చెబుతా, నేను వాక్యం చెబుతామని నాకు వింటా ఉంది. ఈయన అంతా అయిపోయిన తర్వాత, అయ్యా నేను ఇప్పుడే కాదు అదివరకు ఒకసారి కూడా నేను ప్రార్థనకి వెళ్ళాను అంది. మరి అదివరకు ఒకసారి ప్రార్థనకి వెళ్తే మరి ఈ పాటికి బాప్తీసం పొందుకొని దేవుని సన్నిధిలో చక్కగా ఎదగాల్సిన మనిషి కదమ్మా అన్నది. అంటే ఎందుకు ఎదుగుతాను? ఆ పాస్టర్ నాయంకే చూస్తున్నాడు వాక్యం చెప్పేటప్పుడు. దేని చూస్తున్నాడమ్మా నీ అంకే అంటే వాడికి ఏదో మనసు ఉందయ్యా, పాడు మనసు. చూసారమ్మా, ఏ సేవకుడు కూడా వాక్యాన్ని చదవబట్టిన తర్వాత మరొక ఉద్దేశంతో ఏ ఒక్కరిని కూడా చూడడు. కారణం ఏంటి తెలిసిన? ఈ స్థలంలో నిలబడి వాక్యాన్ని పట్టుకున్న తర్వాత మాలో పరిశుద్ధాత్మ దేవుడు నుండి మాట్లాడతాం. ఇక మేము మా స్వాధీనంలో మేము ఉండలేం, మా స్వాధీనంలో మేము ఉండలేం. ఇది సేవ చేసేవాడికి, వాక్యం చెప్పేవాడికి మాత్రమే తెలుసు. ఈ ధోరణి తప్పు, ఈ ఆలోచన తప్పు, ముస్లిం ఆలోచన. పాస్టర్ గారు అన్న తర్వాత ప్రతి ఒక్కరు వింటున్నారా లేదని అందరి మొక్కలు చూడరా? ఆ వైపు చూస్తే ఆమె ఏమనుకుంటుంది, నా వైపు మరొక రకంగా చూస్తున్నాడని. అందుకని ఆ రోజున ఆ ప్రార్థనకు మానేసిందంట. ఆ మానేయటం పళ్ళని ఊడిపోయిన తర్వాత అప్పుడు వచ్చింది మళ్ళీ ప్రార్థన. ఓ ఇసుప్రాయులు మానేసిందంట, పళ్ళు ఊడిపోయిన తర్వాత వచ్చింది. ఒక సంవత్సరం కూడా ఉందో లేదో మరి మా సంఘంలో, తర్వాత చచ్చిపోయింది. దేవుని స్తోత్రం. మనం అలా గ్రహించకూడదు. ఏమని గ్రహించాలి? ఈ బావి దగ్గరకు వచ్చిన ఈ ఆడ మనిషి ఏం గ్రహించిందో తెలిసిన? ఆయన ఒక ప్రవక్తని గ్రహించింది. ఆయన ఏమన్నాడు? నీకు 5 పెనిమిట్లున్నారు, మాయ్ నువ్వు నాకు అబద్ధం చెబుతున్నావు. నీకు పెళ్లి కాలేదన్నమాట వాస్తవమే, నేను దానికి ఒప్పుకుంటాను. కానీ పెళ్లి కాకపోయినా నీకు 5 భర్తలు ఉన్నారు.
ఎవరైనా ఊరుకుంటారమ్మా? ఏ ఆడ మనుషులు ఊరుకుంటుందా అలా మాట్లాడితే? ఆమె గ్రహించింది. స్తోత్ర. ఆమె ఎంత రహస్యంగా నేను దాచిపెట్టుకున్న బ్రతుకుని బయట పెట్టాడు అంటే ఈయన నిజంగా మమ్మల్ని రక్షించడానికి వచ్చిన దేవుడే, మేము ఎదురు చూస్తున్నటువంటి దేవుడే, మేము ఆరాధించాలి అనుకుంటున్నటువంటి దేవుడే. కనుక ఈయన క్రీస్తు, ఈయన ప్రవక్త అని ఆమె గ్రహించింది. ఈ రాత్రి అలాంటి గ్రహింపు మీకు కూడా నా దేవుడు అనుగ్రహించును గాక. దేవుని వాక్యాన్ని ఎప్పుడు అపార్థం చేసుకోవాలి. దేవుని వాక్యం మనల్ని గాయపరుస్తుంది, ఆ గాయాన్ని మళ్ళా ఆయనే పొడుస్తాడు. మనల్ని గాయపరిచాడంటే, మనల్ని బాధ పెట్టాడంటే మనల్ని ఆశీర్వదించబోతున్నాడు అని అర్థం. ఆశీర్వదించబోతున్నాడు అని అర్థం. మీరు మీ ఇళ్లలో పిల్లలు తప్పు చేసినప్పుడు మీరు పడుతున్నారు, మీరు కొట్టారంటే అర్థం ఏంటో తెలిసిన? వాడు ఈ తప్పుడు పని చేయకూడదని అర్థం. కొట్టలేదంటే వీడు మా బిడ్డ కాదు, వాడు ఇటుపోతే మాకు ఎందుకు లేనా. యేసయ్య మనందరం పిల్లలుగా తలుస్తున్నాడు, మనందరం కుమార్తెలు కుమారులుగా ఆయన తలుస్తున్నాడు. అందుకని మనం ఏదైనా పొరపాటు చేస్తే ఆయన చూస్తూ ఊరుకునేవాడు కానీ కాదు. వెంటనే వాక్యం ద్వారా మనల్ని హెచ్చరిస్తాడు. నువ్వు ఈ పొరపాటు చేస్తున్నావు, సరిదిద్దుకోవాలని దేవుడు హెచ్చరిస్తాడు. ఆ వాక్యంలో ఉన్నటువంటి ఆ ప్రేమని, ఆ దైవత్వంలో ఉన్నటువంటి ఆ మధురాన్ని మనం గ్రహించి మనం తల వంచుకోగలిగితే ఆయన మనల్ని ఏ విధంగా మనకి దీవెనిస్తాడు తెలిసిన? మంచి నేలలో విత్తబడిన విత్తనం వలె పెరిగేటట్లుగా మనల్ని చేస్తాడు. దేవుని స్తోత్రం. మీరంతా మంచి నేలలో పడిన వాడు కావాలి. లోగడి దినాల్లో మీరు ఎలా ఫలించారో, ఏ విధంగా ఉన్నారో. ఇక్కడ మందిరాలు ఉన్నాయి, ప్రార్థనకు వెళ్తున్నారని తెలుసు నాకు. అయితే ఇంకో సంగతి నేను అనకూడదు మాట, కానీ అనాలి. ఎందుకంటే లోకమంతా కొన్ని ప్రాంతాలు ఇలాగే చెడిపోయి ఉన్నాయి. కొన్ని ప్రాంతాలు దైవ సేవకులు ఏం చెప్పాలో చెప్పట్లేదు, ప్రజలకు ఏం చెప్పాలో చెప్పట్లేదు. ఈరోజు ఏ దైవ సేవకులు చూడపోయినా వాళ్ళకి మనుషులు రావడం ప్రాముఖ్యం, కానుకలు ఇవ్వడమే ప్రాముఖ్యం. అంతేగాని వాళ్ళ బ్రతుకుల్లో దేవునికి ఇష్టంగా జీవిస్తున్నారా, శాపకరంగా బ్రతుకుతున్నారా ఇంకా అనే సంగతులు మాత్రం వాళ్ళకి అవసరం లేదు. అందుచేత బహుశా కొంతమంది జీవితాలు సరిదిద్దుకోకుండా ఉండవచ్చు. ఈ రాత్రి మిమ్మల్ని ప్రేమించిన దేవుడు ఏం చేశాడంటే సత్యమైన వాక్యాన్ని మీ మధ్యకు పంపిస్తున్నాడు. ఆ వాక్యాన్ని వింటున్న మీ జీవితాల్లో ఒక నూతనత్వాన్ని మీరు తెచ్చుకోవాలి, ఒక క్రమశిక్షణ మీరు పాటించాలి. ప్రతి వారంలో ఇదిగో ఈ టైంలో ప్రార్థన ఉంటుంది కనుక మీరు సిద్ధపడాలి. మీరు సిద్ధపడి ఆయన యొద్దకు వస్తే వాక్యమయండి మీతో ఆయన మాట్లాడి మీ బ్రతుకులు ఏదైనా ఒడిదుడుకులు ఉంటే ఆయన సరిదిద్దగలిగిన దేవుడు. ఒకప్పుడు నా జీవితంలో ఉన్న ఒడిదుడుకులు, త్రాగుడు, వేషధారణ, బూతులు, గొడవలు ఇవన్నీ ఉన్నాయి ఈ బ్రతుకులో. ఈరోజు మీకు కనబడుతుంది ఒక మంచి వ్యక్తిగా కనబడుతున్నాడు. దానికి కారణం ఏంటంటే ప్రభు ఒక్కొక్కటి సరిదిద్దుకుంటూ వస్తున్నాడు. అంతేగాని ఆయన త్రోసివేయలేదు, ఆయన నెట్టివేయనే. చూసారా, మన పాట కూడా ఉంటుంది. ఎంతైనా నమ్మదగిన యేసయ్యా, నీకు మించి నాకెవరు లేరయ్యా. ఎంతైనా నమ్మదగిన యేసయ్యా, నీకు మించి నాకెవరు లేరయ్యా. త్రోసివేయలేదు, నన్ను విడిచిపెట్టలేదు. త్రోసివేయలేదు, నన్ను విడిచిపెట్టలేదు. నా హృదయాకాంక్షణీయుడా,
మన తల్లిదండ్రులకైనా ఏదో ఒక సమయంలో మన మీద వాళ్ళకి కోపాలు వచ్చేసి, మీరు మా మాటలు వింటలేదు, మేము చెప్పింది చేయటం లేదు, కనుక నీకు మాకు సంబంధం ఏమీ లేదు, నువ్వు మాకు పుట్టలేదు అని మేము అనుకుంటాం. లేదంటే నువ్వు దేనితో పడి ముక్కలైపోయావని మేము అనుకుంటాం. పోరా బయటికి అని వాళ్ళు మనం త్రోసేస్తారు. వాళ్ళు త్రోసేసిన మనల్ని భారంగా చూస్తూ ఉన్నట్టు చూసారా, ఆయన శ్రేష్టమైన కనురెప్పల పరిధిలో మనల్ని దాచిపెట్టుకున్నాడు. మనవాడు మనం త్రోసేసిన ఆయన మనల్ని త్రోసివేయని తెలియదు. ఆయన త్రోసివేయకుండా ఆయన తన దగ్గర చేర్చుకొని ఒక్కొక్క పాడలు మనలో నుండి బయటికి పంపిస్తాడు. పరిపూర్ణంగా మనల్ని మార్చేసుకొని ఆయన శ్రేష్టమైన పరిచర్య మన చేతులకి పట్టిస్తాడు. దేవుని స్తోత్రం. చూసారండి, అంత ఓర్పు కలిగిన వాడు యేసుక్రీస్తు. అందుకని నీ తల్లి కంటే నీ తండ్రి కంటే ఆయన అధికముగా మనలను ప్రేమించేవాడు. అందుచేత మీరు దేవుని సన్నిధిలో ఉంచిన మీరు ఏ మేలు పొందుతున్నారో ఆ మేలుని మీ ప్రక్కన ఉన్న వారికి కూడా తెలియపరచు. ఎందుకంటే వాళ్ళు కూడా మీరు పొందుతున్న దుఃఖంలోనే ఉండుంటారు, మీరు పడే శ్రమలోనే ఉండుంటారు. నేను ఒకప్పుడు రిక్షా వాడిని, ఈ రోజు కూడా రిక్షా వాళ్ళకి దేవుని వాక్యం చెప్పి మార్చాలనేటువంటి ఆలోచన, ఆశ నాకు ఉంది. ఎందుకంటే నేను ఒకప్పుడు ఆ కష్టం చేశాను. నేను విడిచిపెట్టిన కష్టంలో ఇంకా కొంతమంది ఉన్నారు. నేను చక్కగా సేవకునైనట్లు వాళ్ళు కూడా అవ్వాలని నా యొక్క ఆశ. అందుచేత నేను వాళ్ళకి దేవుని మాటలు వీలుపడినప్పుడల్లా తెలియపరుస్తూ ఉంటాను. కనుక ఈ రాత్రి మనం గమనించవలసిన సత్యం ఏంటంటే, మీరు యేసయ్య సన్నిధిలో ఏం తెలుసుకుంటున్నారో, ఏం వింటున్నారో, ఏం గ్రహిస్తున్నారో వాటిని ఇతరులకి తెలియపరచడం మీరు నేర్చుకోండి. ఈరోజు వాక్యం ఏం నేర్చుకోవాలి మీరు? 2 విషయాలు. ఒకటి, యేసుక్రీస్తు దగ్గరికి మనం వస్తే మనలో ఉండే పాపాన్ని మనకి తెలియపరుస్తాడు. ఎందుకంటే ఆయన అర్థం లాంటి వాడు. రెండవది, మనం ఆయన దగ్గరకు వచ్చినప్పుడు తప్పక మేలును పొందుతాం. ఆ మేలేమిటో ఇతరులకి తెలియపరచాలి. అప్పుడు వాళ్ళు కూడా తెలుసుకొని దేవుని సన్నిధికి వచ్చి నువ్వు నేను పొందినట్లుగా మేలు వాళ్ళు కూడా పొందుతారు. ఇలా మనం చేయటం మనకి ఎంతైనా ఆశీర్వాదాలు. బైబిల్లో ఈ స్త్రీ, ఈ వయసులో ఉన్నటువంటి ఈ అమ్మాయి తన జీవితంలో యేసు ప్రభు చెప్పిన ప్రతి మాటను తీసుకువెళ్ళి గ్రామంలోని ప్రతి ఒక్కరికి చెప్పింది. గ్రామాన్ని మార్చేసింది. గ్రామాన్ని మార్చి అందరూ ప్రభువును కనపరుస్తున్నారు. ఎవరి మూలంగా? పాస్టర్ గారి మూలంగా కాదు. 5 భర్తలు ఉన్నారని దేవుడు చెప్పాడే, ఆ అమ్మాయి ఆ తప్పును సరిదిద్దుకొని పరిశుద్ధురాలుగా మారి అనేక మంది, ఈ అమ్మాయి జీవితం లాగా అనేక మంది జీవితాలు ఉంటే వాళ్ళందరూ కూడా మార్చేసి ఈ రోజున సమరయ పట్టణం అది ఒక శ్రేష్టమైన పట్టణంగా మారిపోయింది. చూసారా? మనం కూడా మన చుట్టుప్రక్కల ఉన్న వారిని దేవుని సన్నిధిలోకి నడిపిస్తూ వాళ్ళ జీవితంలోని శాపాన్ని కూడా దేవుని ద్వారా తొలగిపోయేటట్లుగా మనం ప్రయత్నించాలి. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరికీ దయచేయగా. ఆమేన్. తలలు వంచండి, కూర్చుని ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, స్తోత్రం నాయన. ఈ రాత్రి మీ సన్నిధిలో మేము విన్న మాటలు అయ్యా, అవి మా మాటలు కావు, నీ మాటలు. నీ బిడ్డను బలపరిచాయని నేను అనుకుంటున్నాను. నీ మాటల్లో దాగినటువంటి సర్వ సత్యాలు ఈ రాత్రి నీ బిడ్డను గ్రహించారని నేను అనుకుంటున్నాను. సమరయ స్త్రీ క్రీస్తు దగ్గర ఏం గ్రహించిందో ఆ గ్రహించిన దానిని అనేక మందికి తెలియపరిచింది. ఆమె మూలంగా గ్రామం పట్టణం రక్షణ పొందింది ఆయన. ఇదిగో ఈ కొద్ది మంది బిడ్డలు వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లో ప్రతి లోపాలు తొలగించబడి వాళ్ళ బ్రతుకులు పరిశుద్ధపడి ఈ గ్రామం అంతటికి నీ బిడ్డలు నాయన ఒక శ్రేష్టమైన రక్షణగా ఉండినట్లు సహాయించు.
నీ బిడ్డల ద్వారా అనేక మంది రక్షణ పొందాలి, అనేక మంది ఆరోగ్యాలు బాగుపడాలి, అనేక మంది చీకటి కార్యాల నుండి విడిపించబడాలి నాయన. అట్టి కృపగల కార్యాలు నీ బిడ్డల కుటుంబాల్లో జీవితాల్లో జరిగించి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాను. నీ చిత్తమైతే తండ్రి మరొక పర్యాయం మరికొన్ని విషయాలు మేము చూడగలిగే యోగ్యత మాకు అనుగ్రహించున్నాను. ఈ సన్నిధికి వచ్చిన ఈ రాత్రి నీ సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరు మీరు దర్శించి బలపరిచి నీ కృపా దేవునితో నింపి వాళ్ళని వారి గృహాలకు నడిపించున్నాను. యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.